డెంగ్యూ ఫీవరు కామన్గా వచ్చినప్పుడు మస్కిటో బైట్ జరిగిన తర్వాత యూజువలీ అరౌండ్ 4 to 7 days మధ్యన సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇవి స్టార్ట్ అయినప్పుడు కామన్గా మనం గమనించుకోవాల్సింది హై గ్రేడ్ ఫీవర్, హెడేక్, కళ్ళ చుట్టూ పెయిన్, నీరసం, వీక్నెస్, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్. దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు. అంటే బోన్లో కూడా చాలా ఎక్కువగా నొప్పి వచ్చేటట్టు కనిపిస్తుంది. అలాగే ర్యాష్, దురదలు, ఇవన్నీ సహజంగా కనిపించే లక్షణాలు డెంగ్యూ ఫీవర్తో. ఈ డెంగ్యూ ఫీవర్లో క్లినికల్గా 3 areas ఆఫ్ కన్సర్న్ ఉంటుంది. ఫస్ట్ ఇనీషియల్ ఏంటంటే ఫెబ్రైల్ ఫేజ్ అంటాం, రెండోది క్రిటికల్ ఫేజ్, మూడోది రికవరీ ఫేజ్. ఈ ఫెబ్రైల్ ఫేజ్లో యూజువలీ 1 to 4 days మధ్యన జ్వరంతోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఆ జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు, ఈ కళ్ళ మంటలు, చేతులు దురదలు ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఈ క్రిటికల్ ఫేజ్ అనేది 4 to 7 days మధ్యన ఉంటుంది. ఈ క్రిటికల్ ఫేజ్లో సాధారణంగా జరిగేది ఏంటంటే తెల్ల కణాల లోపము, ప్లేట్లెట్ లోపము, అలాగే హీమోగ్లోబిన్ మీద ఎఫెక్ట్స్, అలాగే వివిధ అవయాల మీద ఎఫెక్ట్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాగే రికవరీ ఫేజ్ అంటే ప్లేట్లెట్స్ నార్మలైజ్ అవ్వడం, ర్యాష్ తగ్గిపోవడం, పేషెంట్ యాక్టివిటీ ఇంప్రూవ్ అవ్వడం, సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో హెడేక్, బాడీ పెయిన్, వీక్నెస్, ఇవన్నీ కూడా ఇంప్రూవైజ్ అవ్వడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ డెంగ్యూ ఫీవర్లో 4 or 5 వెరైటీస్ ఆఫ్ డెంగ్యూ ఫీవర్స్ ఉన్నాయి. సాధారణంగా ఒక్క టైప్ ఆఫ్ వెరైటీ ఆఫ్ డెంగ్యూ మనకు వస్తే జనరల్గా ఇమ్యూనిటీ మిగతా వాటికి కూడా వస్తుంది, కానీ అది పార్షియల్ ఇమ్యూనిటీ అండ్ టెంపరీ ఇమ్యూనిటీ. తర్వాత డెంగ్యూ ఫీవర్కి కొన్ని ఏరియాస్లో వ్యాక్సినేషన్ కూడా అవైలబుల్ ఉంది. సో ఈ వ్యాక్సినేషను జనరల్గా ఎవరికైతే డెంగ్యూ ఫీవర్ వచ్చిందో వాళ్ళకి ఇండికేటెడ్. ఫ్రెష్గా నార్మల్ పర్సన్ వేసుకోవడానికి ఇండికేషన్ లేదు. ఎందుకంటే టైప్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఏదైతే ఉంటుందో అన్ని సీరో టైప్స్ని కవర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి నార్మల్ పర్సన్కి ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు టేక్ డెంగ్యూ వ్యాక్సిన్. తర్వాత డెంగ్యూ ఫీవర్కి స్పెసిఫిక్గా ఈ ట్రీట్మెంట్ అనేది లేదు, ఎక్కువగా సిమ్టమాటిక్ రికవరీ అనేది జరుగుద్ది. రెండోది, ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ ప్రాపర్ ఉంటుందో వాళ్ళల్లో టెండెన్సీ ఆఫ్ సివియారిటీ ఆఫ్ డెంగ్యూ ఫీవర్ తక్కువగా ఉంటుందని రుజువులు ఉన్నాయి. తర్వాత రిస్క్ పీపుల్ ఎవరైతే డెంగ్యూకి ఇన్ఫెక్షన్కి జరుగుతుందో వాళ్ళల్లో ఎక్కువ శాతం సివియారిటీస్ కనిపిస్తుంటాయి. అసలు స్టాటిస్టికల్ డేటా అనలిటికల్గా చూస్తే ఒక 10% ఆఫ్ పీపుల్ ఆఫ్ డెంగ్యూ ఎఫెక్టెడే క్లినికల్ అడ్మిషన్స్ అవుతాయి, సివియారిటీ ఉంటుంది, ఐసీయూ రిక్వైర్మెంట్ కానీ హాస్పిటలైజేషన్ కానీ ఉంటుంది. ఓన్లీ 10%. రెస్ట్ ఆఫ్ ద 90% పీపుల్ స్పాంటేనియస్గా మైల్డ్ ఇన్ఫెక్షన్తో రికవర్ అయ్యి నార్మల్ అయిపోతుంటారు. అలాగే ఎవరికైతే క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇమ్యూన్ సప్రెషన్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, ఆస్తమా, చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ విమెన్, వీళ్ళందరిలో కూడా ఇంటెన్సిటీ ఎక్కువ ఉండేదానికి ఆస్కారం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్గా మనం ఇన్ జనరల్ సొసైటీలో మస్కిటోస్ బెడదను తగ్గించుకుంటే డెంగ్యూ రాకుండా కాపాడుకోవచ్చు.